మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా ఈనాటి ముఖ్య ఉద్దేశం సింగరేణి లారీ అండ్ టిప్పర్స్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వర్తించుకున్నటువంటి ఎలక్షన్ని కావాలని చెప్పి ఆపిందనేది ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు నిలబడేటువంటి అభ్యర్థులు మీ ముందే ఉన్నారు. దీని వెనుక ఎవరు కథ కర్మ కర్త క్రియలు అనేది కూడా మీకంతా కూడా మా వాళ్ళు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మరి మీరు ఈ సందర్భంగా కోరేది ఒకటే, ఇది ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక అసోసియేషన్కి సంబంధించినటువంటిది. ఇది ఓ పార్టీ కూడా, సపోజ్ సిపిఐ పార్టీ కూడా వాళ్ళ సభ్యులందరినీ పిలుచుకొని వాళ్ళు నిలబడతారు. ఇద్దరు అన్ని పార్టీలలో ఉంటాయి, ఇరు వర్గాలు అనేవి. అతివాదులు ఉంటారు, మితవాదులు ఉంటారు. అందరూ సయోధ్య అయి పెట్టుకున్నటువంటి దాన్ని ఆపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది తప్పు చర్య అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఇప్పటికైనా మా బాలశివురి గారిని కోరేది ఒకటే, ఉన్నటువంటి సభ్యులందరినీ రేపు కూర్చోబెట్టి పోలీసు వారికి, ఎస్పీ గారికి, తర్వాత సంబంధిత సొసైటీకి సంబంధించినటువంటి అధికారికి చెప్పి లెటర్లు ఇచ్చి మీరు మంచి వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీన్ని ప్యూర్లీ రాజకీయ పక్షంగా మేము కాంగ్రెస్ పార్టీగా చూడలే. మేము రాజకీయ కోణంగా వీళ్ళ లారీ అసోసియేషన్ వాళ్ళని పిలుచుకొని మేమేదో వాళ్ళని మా దిక్కుంటే ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు, మాకు ఎవరికి లేవు. ఎలక్షన్లు అనేది ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగాలి. కాకపోతే నేను లోకల్గా ఉన్నటువంటి నాయకులకి తెలియజేసేది ఏంటంటే, విఘ్నతతోటి సమయ భావనతోటి ముందుకు పోవాలి. సమయ భావన లేకుండా ప్రతిదాన్ని రప్చర్ చేసి రాజకీయాలు మలుచుకుందాం అంటే కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిందని బట్టి చెప్తున్నా, రాజకీయాలకు మలుచుకొని రాజకీయాలకు ఉపయోగించుకుందాం అని అంటే అవి శాశ్వతం కాదు. వాళ్ళు బెదిరించి అదిరించి 2 రోజులు వేసుకుంటాం, ఓట్లు ఒక్కరోజు వేసుకుంటాం కాదు, 2 రోజులు వేసుకుంటాం, ఎప్పటికేయరు కదా. కాబట్టి ఈ సందర్భంగా నేను కూడా వారందరినీ కూడా కోరేది ఒకటే, ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు జరుపుకునేటువంటి ఎలక్షన్లలో ఇటు పోలీసులు కానీ ఇటు రాజకీయ పక్ష పార్టీలన్నీ కూడా సమయస్ఫూర్తితోటి వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, కోరుకుంటున్నా, అప్పీల్ చేస్తున్నా. దయచేసి ఎవరు కూడా వీళ్ళు ఇంటర్ఫేర్ కాకుండా దీన్ని మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాజకీయాలు అనేటివి నిన్న మొన్న లేవు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ వ్యవస్థ ఉన్నంత వరకు అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. మనం ఇవాళ ఉంటాం, రేపు పోతాం, మనుషులం కాబట్టి ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఉంటామో తెలియం. కాబట్టి ఇలాంటి వాటికి సంపూర్ణమైన సహకారాలు అందించాల్సిన గురుతర బాధ్యత ఇక్కడున్న పార్టీలకు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు కూడా ఇలా మీ అభ్యర్థులందరూ 123 మంది ఉన్నారు కనుక మీరందరూ కూడా ఏం చేయాలి అంటే, మీ ఎన్రోల్మెంట్ని కూడా ఎస్పీ గారికి ఒకటి ఇవ్వండి, సంబంధిత డిఎస్పీ గారికి ఇవ్వండి, సంబంధిత అధికారులందరికీ కూడా మీ ఎన్రోల్మెంట్ని ఇచ్చి మేము 10 రోజున ఎలక్షన్ చేసుకుంటామని చెప్పి రిటర్న్లో ఇచ్చేసి మీ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అధికారులందరూ కూడా అప్పీల్ చేసేది ఒకటే, ఇది లారీ అండ్ టిప్పర్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకునే దాంట్లో ఇంత రద్దాంతం చేయాల్సిన అవసరం కూడా అధికారులకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.